వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హలో, మీ పేరు సార్? వినోద్. ఏం చేస్తుంటారు? ట్రైనింగ్ డేటా అనలిస్ట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు బ్రో, అంతే. బాగాలేదు కాబట్టి అందరూ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అంటే ఈ హైడ్రా అని 6 గ్యారెంటీలు అని ఏదో చెప్పి జనాలు మభ్యపెట్టి వచ్చినారు. వాళ్ళ పాలన కరెక్ట్ లేదు. ఇప్పుడు వచ్చేది మళ్ళీ ఎట్లా కేసీఆర్. సో అది అంతే ఫైనల్. మరి ఇలా చూసుకునే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన టైం పడుతుంది బ్రో. మనకు వచ్చిన తెలంగాణను మనకు తీసిద్దాలంటే టైం పడుతుంది. కానీ జనాలకి ఇప్పుడు ఎవరికైనా కానీ ఓపిక ఉండదు. ఏ సిస్టంలో అయినా దేనికైనా ఓపిక ఉండదు కాబట్టి సో మనల్ని కూడా ఓపిక తప్పినారు, వేరే వాళ్ళకి ఓట్లు వేసినారు అంతే. అయినా ఓటింగ్ పర్సెంటేజ్ అంత డిఫరెన్స్గా ఏం పోలేదు కదా బ్రో. చూద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నాను? అసలు ఉందా బ్రో ఆ కాన్సెప్ట్ అనేది? ఆ కాన్సెప్ట్ ఉంటే మాట్లాడదాం. అభివృద్ధి అనే కాన్సెప్ట్ ఎవరైనా ఉంటే మాట్లాడదాం. అభివృద్ధి అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి మనం దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న అభివృద్ధిని వాడేదో చెప్పుకుంటుండే కలర్లు వేసి పెయింట్లు వేసినంత మాత్రం నాకు కేసీఆర్ అయిపోతుందా? సో ఈ కొత్తగా చేసేది ఏం లేదు, ఉన్నాయి కూడా ఓటుడు తప్ప. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు రేణుక. ఏం చేస్తారు? కూలి పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఈయనకి ఊకనే వేసినాం. ఎందుకనుకో మా ఇంట్లో గరీబోళ్ళు బతకాలంటే భర్త లేని వాళ్ళు మేము. కొడుకులు చూస్తలేరు, మళ్ళీ ఎవరు చూస్తారు? 2 కొడుకులు ఉండరు. మాకు భర్త పోయినాక 4,000 పింఛను వేస్తామన్నాడు. ఆ 4,000 ఇప్పటి వరకు కొత్త సంవత్సరం వచ్చే అన్ని పోయి ఇప్పటి వరకు 6 పనులు ఒక్క పని సరిగా చేయలేడు. మా కేసీఆర్ ఉన్నింటికి మాకు ఇప్పటికి 4,000 కాదు 3,000 అనే మాట ఇచ్చిండు. 3,000 అనే మాకు పింఛన్ వస్తుండే. ఇప్పుడు 4,000 అంటే కూడా 4,000 పింఛన్ వస్తుంది. కేసీఆర్దే 2,000 తీసుకుంటున్నాము. ఇప్పుడు మా కొడుకులు కూడా ఎవరు అన్నం పెడతలేము. మాకు కష్టపడితేనే అన్నం పెడుతున్నారు, లేకుండా పెడతలేరు. కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఎవరు పెడతలేరు. మా కేసీఆర్ ఏమైనా పోయిండో మాకు తల్లి తండ్రి పోయినట్లు అయిపోయింది. మాకు ఆయనకు ఊరికే వేసినాం కదా ఓటు అన్నట్లు బాధపడుతున్నాం అంతేగాని ఆయన మాకు దుష్మని కాదు. చెప్పిన పని చేసి చూపించాలి, అది గొప్ప. లీడర్లు కూడా మాకు ఓట్లు వేసేటప్పుడు ₹1 ఆమ్దాన్ని తినలేము మేము, ఒక్క రూపాయి తీసుకోలేము. ఆ లీడర్లు తిన్నారు కానీ మా ఇట్లా గరీబోళ్ళు పంచలే, ఊరికి పంచలేము. ఆయన డబ్బులు వేసి ఓట్లు వేపించుకున్నాడేమో కానీ మాకైతే రూపాయి తినలేము. ఆయన ఇప్పుడు వచ్చిన ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ మాత్రం రూపాయి తింటకుండా అట్లా కేసీఆర్ పారమనే ఇస్తాం మేము. అట్లా మాకు మాట మంచి ఆయన. ఈయన 6 పనులు ఒక్క పని చేయలేడు, ఏం పని చేయలేడు. మళ్ళీ ఇంకేం పని చేపిస్తాడు? ఇందిరమ్మ పథకాలు అంటారు. ఇందిరమ్మ పథకాలు ఏడు చూపిస్తున్నాడు? ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇందిరమ్మ పథకాలు లేని వాళ్ళకి ఇస్తాడు, ఉన్నోనికి ఇస్తున్నాడు కానీ లేనోనికి ఇస్తలేడు. ఇందిరమ్మ పథకాలు ఇల్లు ఉన్నోనికి ఇస్తున్నాడు, ఇల్లు లేనోనికి ఇస్తలేడు. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అజీజుర్ రెహమాన్. ఏం చేస్తుంటారు సార్? మేము ఎలక్ట్రిక్ పని చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి సార్ మంచి చేస్తున్నా కానీ బస్సులు ఫ్రీ చేసినా కానీ బస్సు ఎక్కువ లేవు, చాలామంది స్ట్రైట్ పోతుంది. ఇంకా అది 6 నుంచి నాకు ఒక్క కూడా రాలే. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా ఒక్క కూడా సక్సెస్ పూర్ పీపుల్కి దొరకలే. ఇంకా అందరంకి అవసరం ఉంది. ఎలక్ట్రిక్ది కూడా రాలే, టిక్ చేయాలి అది చెప్తున్నా. గ్యాస్ కూడా రాలే. ఎట్లా అవుతుంది. కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలే. అందుకే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచి చేసిన కానీ అది ఆయన ఏం చెప్పినా అది చేసిన మొత్తం ఏం డిఫీట్ చేయలే పబ్లిక్కి. మంచి చేసిన కేసీఆర్ సార్ కూడా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్కి కొంచెం టైం పడుతుంది మొత్తం. ఆయనకి ఇది హైడ్రా అని వచ్చేసిన, అందుకే రిజిస్ట్రేషన్ కూడా కాలే. మనుషులు మొత్తం పర్చేసింగ్ చేయలే, భూమిది అట్లా రియల్ ఎస్టేట్ తక్కువ అయిపోయింది. అది కేసీఆర్ టైంపై చాలా ఎక్కువ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ చేసిన ఆయన. ఇప్పుడు ఎట్లా చేస్తామేమో మళ్ళీ 1 సంవత్సరం తర్వాత చూస్తే తెలిసి అవుతుంది. కాంగ్రెస్కి నేను కూడా లైక్ చేస్తా కానీ ఇప్పుడు ఇంకా పని జరగాలి. 6 जो वादा किया वो पूरा होना था, देखना कब तक जाता. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మీ పేరు సార్?
నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే ఇప్పుడు రైతులకు రుణమాఫీలు కానీ అది ఇంకా పాస్ కాలేదు. కొన్ని 2 లక్షల పైన ఉండే వాళ్ళకి ఇంతవరకు రాలేదు. ఇక లక్షలోపు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంతవరకు రాలేదు. ఇక ఇంకేంటంటే రోడ్ల విషయానికి వస్తే రోడ్లు కొన్ని ఇక అట్లే రోడ్లు చాలా మటుకు అట్లే ఉన్నాయి కొన్ని. ఇంకా అప్పుడు వేసిన రోడ్లు కానీ ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. ఇక అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో. కాకపోతే ఏంటంటే ఇక కొద్దిగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అదొక్కటి ముఖ్యం. అంటే నాకు ఇంతకుముందు ఏంటంటే కేసీఆర్ పాలన కూడా అప్పుడు బాగానే ఉండే, రైతులకంతా బాగుంది. కాకపోతే ఆయన చేతులారా ఆయన చేసుకున్నట్టు కేసీఆర్ పాలన ఏంటంటే అన్నీ చేసిండు. రైతులకి ఏం కొద్దిగా ఇది కావడం వల్ల ఆయనకు అధికారం అనేది కోల్పోవడం జరిగింది అన్నట్టు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా ఉండే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అవినీతి వల్ల అవి ఇవి అని చెప్పి మీడియాలో చూస్తున్నాము. దాని ప్రకారమే ఇక పబ్లిక్లో జర బ్యాడ్ ఇమేజ్ వచ్చి ఆయన అధికారం కోల్పోవడం జరిగింది. కేసీఆర్ ఒకవేళ ఉంటే ఏంటంటే ఇక ఆయన కూడా మంచిగా చేసి ఉంటే ఆయన మళ్ళీ కూడా ఆయన సీఎం ఉంటుండే. ఆయన మంచిగా చేయకపోవడం వల్లనే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి అధికారం ఇచ్చారు. వేరే వాళ్ళు ఏంటంటే హామీలు ఇస్తారని చెప్పి అందరూ నమ్మి ఇప్పుడు అట్లా మోసపోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు రాజేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? ఉంది, మంచిగానే ఉంది. అని ఒకటి రైతు బంధు వస్తే బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటుంది. రైతు బంధు కూడా కావాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ జరిగిందా సార్? జరిగినాయి, కొంతమంది జరిగినాయి, కొంతమంది జరగాలి. అవి కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు టైం ఇంకా సంవత్సరమైంది కదా, ఇంకా 4 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి జరుగుతుంది. జరుగుతుంది. ముందు ముందు ఖచ్చితంగా జరుగుతుంది అభివృద్ధి. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. వచ్చాకే మాకు బాగుంది అనిపిస్తుంది. కేసీఆర్ ఉండగా నాకేమనిపించట్లే, బాగుంది. పిల్లలకైనా మాకైనా బాగుంది, అంతే బాగుంది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి అందుతున్నాయి అంటారా మీ దగ్గర కూడా? అంటే అందుతున్నాయి, కొంతమందికి అందినాయి అంటున్నారు, కొంతమందికి అందలేదు. అమలు చేస్తారు కదా, ఈ గ్యాస్ కానీ కరెంట్ కానీ. మాకు అందినాయి, మాకు అన్నీ వచ్చినాయి. ఫ్రీ కరెంట్ వచ్చింది, గ్యాస్ వచ్చింది. ఇప్పుడు ఇండ్లకైతే పెట్టుకున్నాం, ఇల్లు కూడా వస్తుంది అంటున్నారు. ఫ్రీ బస్సులు తిరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. అనుకూలంగా ఉంది మాకైతే ఎంత వచ్చాక. ఓకే, సరే మేడం, థ్యాంక్స్ అండి. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు అమితాబ్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ బాగానే చేస్తున్నారు. అంటే మాది మిడిల్ క్లాస్ కదా, మాకేం రాదు. లోవర్ ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది. హయ్యర్ వాళ్ళు బాగానే ఉంటారు. మిడిల్ క్లాస్కి ఏం రాదు. అదైతే ప్రతి పాలిటిషియన్ అంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి? ఇప్పుడే కదా ఫామ్ అయింది, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడైతే అంతా ఓకే, ఇప్పటి వరకు అయితే ఓకే. అలాంటిది రాలేదు. కానీ ఇప్పుడు కొత్త కంట్రవర్సీ వస్తుంది హైడ్రాది. అది ఏమవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. అది ఏమైనా ఉంటే అప్పుడే చేసేది ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తుండ్రు? వాళ్ళంతా లాస్ కదా, లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కడతారు, అంతా పోయినట్టే కదా. అది కొద్దిగా చూడాలి, అది ఏంటో జస్టిస్ చేయాలి అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఏదైనా కానీ పొలిటికల్ పార్టీ అందరిలో ప్లస్ మైనస్ ఉంటుంది సార్. కొన్ని పనులు మంచి చేసిండ్రు, కొన్ని చెడు పనులు చేసిండ్రు, అది నడుస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? జాబ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఫామ్ అయ్యి 1 ఇయర్ అయ్యింది కాబట్టి చూడాలి ఎలా ఉందని. యాజ్ ఆఫ్ నవ్ అయితే డెవలప్మెంట్ ఇంకా చేయాలి. అది ఒకప్పుడు కేసీఆర్ అంటే 10 ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఆయనకి కరోనా టైంని బాగా ఉపయోగించుకున్నారు. ఆ టైంలో ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తేవడం కానీ, ఇక్కడ జీసీసీ సెటప్లో, జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, అవన్నీ సెటప్ చేశారు ఇక్కడ. సో దానివల్ల ఇక్కడ ఇన్కమ్ బాగా పెరిగింది లాస్ట్ 5 ఇయర్స్. సో ఇప్పుడు కమింగ్ 4 ఇయర్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు బాగానే చేశారు. బట్ హీ హ్యాస్ టు బీ మోర్ ఫోకస్డ్ ఆన్ విలేజెస్. అక్కడ చాలామందికి రైతు బంధు కానీ, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వలేదని చెప్పేసి మార్పు కోరుకున్నారు జనాలుగా. నేనేమని బాగాలేదు అని చెప్పట్లేదు. హీ వాజ్ గుడ్ అట్ హీజ్ అడ్మినిస్ట్రేషన్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికైతే? ప్రస్తుతానికైతే అభివృద్ధి జరగాల్సింది చాలా ఉంది.
అది జరిగితే చాలా మంచిది అనుకుంటున్నా. ఈ హైడ్రా అనేది కొత్తగా వచ్చింది కాబట్టి హైడ్రాని పేదవాళ్ళని ఇది చేయకుండా ఉంటే కొంచెం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నారు కదా, ఇల్లు కట్టించుకోవడం కానీ ఏదైనా కానీ, వాళ్ళని కొంచెం ఎగ్జంప్షన్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రేవంత్ రెడ్డి వచ్చిండి మాకు జాబ్ చేసుకోవడానికి కూడా బస్సులు ఫ్రీగా ఇచ్చిండు. మేమైతే ఇప్పుడు మంచిగా ఫ్రీగా వస్తున్నాం, మంచిగా జాబ్ చేసుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారు పాలనప్పుడు ఎలా ఉంటుందమ్మా? కేసీఆర్ మాకైతే ఏం చేయలేదు అసలు. అప్పుడు అయితే చాలా రేట్లు ఉండే, అన్ని బస్సులు కూడా ఇంకేం ఫ్రీ లేకుండే, అన్ని ఏడికి పోయిన బస్సులు రేట్లు ఎక్కువ, మస్తు కిరాయిలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం బస్ పాస్ ఫ్రీ అంటారా మొత్తం? ఇక ఫ్రీనే ఉంది, ఫ్రీగానే వస్తున్నాము, మేము పోతున్నాం, మంచి జాబ్ చేసుకుంటున్నాము. మీ పనికి మీకు అనుకూలంగా ఉంది? అనుకూలంగా ఉంది మాకు. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరమ్మా? శ్రీలత అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పరిపాలన మంచిగానే ఉందండి, బాగానే ఉంది. మహిళా శక్తి క్యాంటీన్స్ అని అవి మహిళలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే, బాగానే ఉంది. రైతులు ధాన్యం కొనుగోలు వాటి అవి విషయాల్లో కూడా బాగానే చేశారు, బోనస్ ఇచ్చారు, అంతా ఓకే, బాగుంది. ఈ పిల్లలకు స్టడీ పర్పస్ కూడా మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. రైతు బంధు అలాంటివి కూడా ఇస్తే రైతులను మంచిగా ఆదుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం మేము. బాగుంది. కేసీఆర్ పరిపాలన కూడా మాకు బాగానే నచ్చింది, మంచిగానే చేశారు ఆ సార్ కూడా. సరే, మార్పు అనేది రావాలి కాబట్టి వచ్చింది, చేశారు, బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్.